ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఇక దర్శి మండలం రాజంపల్లి, కొండెపి, అలాగే ఒంగోలు, మార్కాపురంలలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అందించారు. ఇక లబ్ధిదారులకు శుభాభినందనలు తెలిపారు. ఇదే విషయంపై మా ఒంగోలు ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ ఒక జాతరలాగా అయితే ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. మా ఉదయం తెల్లవారుజామునే 6 గంటల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి వార్డు సచివాలయంలో కూడా పెన్షన్లు అయితే పంచడం జరుగుతుంది. అయితే రాష్ట్ర మంత్రి, ప్రకాశం జిల్లా మంత్రి అయినటువంటి శ్రీ డోలా వీరాంజనేయులు ఈరోజు దర్శి కాన్స్టిట్యున్సీలో రాజంపల్లి గ్రామంలో పెన్షన్లు అయితే పంపిణీ చేశారు. అదేవిధంగా కలెక్టర్ మన ప్రకాశం జిల్లా కలెక్టర్ తసీమియా అన్సారియా కూడా ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 6 గంటలకి దర్శిలోని 18 వార్డులో ఆమె పెన్షన్లు అయితే పంపిణీ చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అవాతాతలకు కావచ్చు, వితంతులు కావచ్చు, అలాగే తలసీమియా, అలాగే కిడ్నీ బాధితులు కూడా పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు అయితే ఈరోజు 1వ తారీఖు పంచడం అయితే జరుగుతూ ఉంది. అంటే టోటల్గా సంబంధించి పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయలు, అంటే 3 నెలలకు సంబంధించి 1000 పేరు ఏదైతే 3,000 4,000 చేశారో ఒక 1,000 రూపాయల చొప్పున 3 నెలలకు కలిపి 3,000, ఈ జూలై మంత్ది 4,000 కలిపి టోటల్గా 7,000 రూపాయలు అయితే పెన్షన్దారులకు ఈరోజు మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు, అలాగే వార్డు సచివాలయ సిబ్బంది కానీ ఈరోజు పంచడం అయితే జరుగుతూ ఉంది. అయితే కొన్ని చోట్ల సర్వర్లు అయితే మొరాయించడం కూడా మనం అయితే చూస్తున్నాము. అయితే టోటల్గా అయితే ఈరోజు పూర్తిగా 100% పెన్షన్లు అయితే ఇంటి వద్దే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కలెక్టర్ కూడా ఇప్పటికే తెలియజేశారు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని సచివాలయానికి కూడా రావద్దు, మీరు ఇంటి వద్దే మీకు పెన్షన్లు అందిస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే కలెక్టర్ అనసూయ ఇప్పటికే ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు. అదేవిధంగా ఎక్కడైనా కానీ 5 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులు సాయంత్రం అయినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అయితే అందజేయాలి. ఎవరిని కూడా సచివాలయాన్ని పిలిపించుకొని పెన్షన్లు జారీ చేసినట్లయితే వారిపై కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రకాశం జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే తెలుస్తున్నారు. టోటల్గా అయితే జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పండుగ జాతర అయితే ప్రారంభమైంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో BRK న్యూస్, ఒంగోలు, మధు.